హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఉండే అరటికాయ బజ్జీ. ఈ అరటికాయ బజ్జీ తింటూ ఉంటే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. ఈ అరటికాయ బజ్జీ కోసం ముందుగా పచ్చి అరటికాయలు తీసుకోవాలి. అరటికాయకు చివరి భాగాన్ని కొద్దిగా కట్ చేసామంటే అరటికాయ తొక్క తీసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ విధంగా అరటికాయకు చుట్టూ నీట్గా తొక్క తీసుకోవాలి. పచ్చి అరటికాయకు తొక్క అంత సులువుగా రాదు, కొద్దిగా నిదానంగా తీసుకోవాలి. అందులో అరటికాయకు కొద్దిగా బంకగా కూడా ఉంటుంది. ఈ విధంగా అరటికాయకు చుట్టూ నీట్గా తొక్క తీసుకున్న తర్వాత ఈ అరటికాయ ఇలానే పెట్టామంటే నల్లపడిపోతాయి. అరటికాయ నల్లపడకుండా ఒక బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసి ఇందులో చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్లో చిటికెడు పసుపు కూడా. తర్వాత తొక్క తీసుకున్న అరటికాయల్ని ఈ నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వీటిని కట్ చేసుకోవచ్చు. ఇలా 10 నిమిషాలు నీళ్ళలో పెట్టిన తర్వాత ఈ అరటికాయని తీసుకొని మనకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో. నేను కొద్దిగా చిన్నగా కాబట్టి కొద్దిగా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. పీసెస్ ఇలా పొడవుగా స్లైసెస్గా. ఈ అరటికాయ ముక్కల్ని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన అరటికాయ ముక్కలన్నిటిని మళ్ళీ నీళ్ళలో యాడ్ చేస్తున్నాను. మనం బజ్జీ వేసుకునే ముందు నీళ్ళలో నుంచి తీసుకోవచ్చు. ఇలా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. చిటికెడు వంట సోడా పొడి, రుచికి సరిపడినంత ఉప్పు. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. బజ్జీ పిండిలాగా, మరీ జోరుగా కాకుండా గట్టిగా కాకుండా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నీళ్ళల్లో వేసిన అరటికాయ ముక్కలన్నింటినీ ప్లేట్లో పెట్టుకొని ఈ విధంగా అరటికాయ ముక్కల్ని ఇలా పిండిలో ముంచి ఇలా నూనెలో వేసుకోవాలి. వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా ఒక్కొక్క అరటికాయ ముక్కను తీసుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో ముంచి ఇలా నూనెలో వేసుకోవాలి చిన్నగా. పైనుంచి విసిరేసామంటే నూనె మీద పడుతుంది. ఈ అరటికాయ బజ్జీల్ని కొద్దిగా దోరగా ఎర్రపడే వరకు కాల్చుకోవాలి. 2 సైడ్స్ ఇలా దోరగా కాల్చుకుంటున్నాను. ఈ విధంగా ఎర్రగా వచ్చిన తర్వాత ఈ అరటికాయ బజ్జీల్ని ఇంకా నూనెలో నుంచి తీసేసుకోవాలి. ఈ అరటికాయ బజ్జీ క్రిస్పీగా అరటి బజ్జీ తింటూ ఉంటే ఆ అనుభూతి వేరేగా ఉంది. ఈ అరటికాయ బజ్జీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.